ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. అంటే ఇది భారత చరిత్రలో గుర్తుండిపోయే క్షణం. రాహుల్ అలాగే ఖర్గే నాయకత్వంలో విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాయని ఆయన చెప్పడం. స్టాలిన్, మమతా, అఖిలేష్, శరద్ పవార్, ఉద్ధవ్, లాలు, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నేతలకు ధన్యవాదాలు, జై హింద్. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వారు చేసినటువంటి ట్వీట్ సారాంశం. రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు అయితే ఈ బిల్లుకు సంబంధించి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ బిల్లు వీగిపోయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామనేటువంటి ఒక కీలకమైనటువంటి మాట చెప్పారు అని అంటే ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీటి మీద స్టాండ్ అయిందో కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. విపక్షాలన్నీ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో, స్టాలిన్ కావచ్చు, మమత, అలాగే అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్, లాలు, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నేతలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ బిల్లుని అడ్డుకున్నారు. మీకు ధన్యవాదాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. शर्मिंदगी भरा जो है ये माहौल है, मुझे लगता है इससे ज़्यादा दुखद और पीड़ादायक आज तक शायद कभी कुछ नहीं हुआ है। और कांग्रेस पार्टी ने, विपक्ष ने जो है हर हद पार कर दी है अन्याय की, और मैं कहूँगी कि कहीं ना कहीं महिलाओं से घृणा की उन्होंने हर हद पार कर दी है। और आज भारत की बेटी जो है उसका मनोबल उन्होंने पूरी तरह से गिरा दिया है, पूरी तरह से तहस नहस कर दिया है। और मैं